హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఒడిషా చాలా ఇంపార్టెంట్ స్టేట్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం. ఒడిషా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? నవీన్ పట్నాయక్ గారు. సో నవీన్ పట్నాయక్. ఒడిషా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? బిజు జనతా దళ్. సో చాలా ఇంపార్టెంట్ పార్టీ. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒడిషా రాష్ట్రం ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఒడిషా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఈరోజు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక హాస్టల్స్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచారు. సో ప్రత్యేక హాస్టల్స్ అంటున్నాను ఎవరి కోసం? ఎక్స్క్లూజివ్ గా రాష్ట్రంలోని ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ కోసం. సో ముఖ్యంగా విద్యార్థుల కోసం చాలా ఇంపార్టెంట్. ఈ హాస్టల్స్ పేరు ఏంటంటే ఆకాంక్ష హాస్టల్స్. సో ఆకాంక్ష పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కోసం ఆకాంక్ష హాస్టల్స్ పేరిట ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది అంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం, ఒడిషా రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ ఆకాంక్ష హాస్టల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 150 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఏదైనా పథకం కానీ, ఏదైనా ఇనిషియేటివ్, ఏదైనా కార్యక్రమం కానీ వార్తలు నిలిచినప్పుడు భారత ప్రభుత్వం, సో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం ప్రారంభించినా కూడా పైలట్ ప్రాజెక్ట్ అనే సెంటెన్స్ అనే వర్డ్ కనిపించింది అనుకోండి, పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించడం జరిగిందని. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రం అంతా ఒకేసారి అమలు చేయదు, కేంద్ర ప్రభుత్వం అయితే దేశం అంతా ఒకేసారి అమలు చేయరు. సో పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ని తీసుకుంటారు, అక్కడక్కడ 1 లేదా 2 ప్రాంతాలను. ఆ ప్రాంతాల్లో ఈ నూతన పథకాన్ని కానీ, నూతన కార్యక్రమాన్ని కానీ, నూతన ప్రాజెక్ట్ ని కానీ అమలు చేస్తారు. అక్కడ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది అనుకోండి, ఈ పథకాన్ని లేదా ఈ కార్యక్రమాన్ని దేశమంతటా కానీ రాష్ట్రమంతటా కానీ అమలు చేస్తారు. ఈ రోజు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆకాంక్ష హాస్టల్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయలేదు. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద, పైలట్ బేసిస్ కింద 3 ప్రాంతాల్లో, ఒడిషా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో మాత్రమే ఆకాంక్ష హాస్టల్స్ ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 3 ప్రాంతాలు ఏంటి అంటారు? ఒకటి సంబాల్పూర్, సంబాల్పూర్, సంబాల్పూర్. సెకండ్ బెర్హంపూర్, బెర్హంపూర్. థర్డ్ తరచూ వార్తలు నిలుస్తున్న ప్రదేశం రూర్కెలా. సో రూర్కెలా, రూర్కెలా. సో ఈ 3 ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఒకటి సంబాల్పూర్, సెకండ్ బెర్హంపూర్, థర్డ్ రూర్కెలా. ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆకాంక్ష పేరుతో ప్రత్యేక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక హాస్టళ్లను ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ గా ప్రారంభించింది. ఇందుకోసం 150 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. మరియు దీంతో పాటు ఇంకొక ఇనిషియేటివ్ తో కూడా ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. ఇంకొక కార్యక్రమం ఏంటంటే సంహతి కార్యక్రమం. సంహతి, సంహతి ప్రోగ్రాం, సంహతి. సో సంహతి ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంహతి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మాతృభాషలోనే, సో మాతృభాషలోనే విద్యను అభ్యసించేలా విద్యార్థులకు సౌకర్యాలను కేటాయించడం. సో మాతృభాషలో విద్యను అభ్యసించడం అంటే అద్భుతమైన విషయం. ఏ రాష్ట్రంలో అయినా, ఏ తెగల్లో అయినా కూడా ఇటీవల ఇలాంటి అంశాలు మనం చాలా చూస్తున్నాం. గిరిజనులందరికీ కూడా మాతృభాషలోనే విద్యను అభ్యసిస్తున్న రాష్ట్రం ఏది అంటారు? విద్యా సౌకర్యాలు కల్పిస్తున్న రాష్ట్రం ఏదంటారు? మనకి ముఖ్యంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నమత్ బసై అనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజనులు ఎవరైతే ఉంటారో, గిరిజనులు అంటేనే చూడండి ప్రత్యేక సంస్కృతి ఉంటుంది, ప్రత్యేక వేషధారణ ఉంటుంది, ప్రత్యేక భాష ఉంటుంది. అలా గిరిజనులందరికీ కూడా గిరిజనుల భాషలోనే నమత్ బసై పేరిట
కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సో కేరళకి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విద్యా సౌకర్యాలను కల్పిస్తుంది. అలా ఈరోజు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని మాతృభాషలు ఏవైతే ఉంటాయో అన్ని మాతృభాషల్లో కూడా విద్యను అభ్యసించేలా ప్రత్యేక సౌకర్యాలను రాష్ట్రంలోని విద్యార్థులకు కల్పిస్తోంది. ఆ కార్యక్రమం పేరేంటంటే సంహతి కార్యక్రమం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ఇటీవల ఒడిశా రాష్ట్రం తరచూ ఎక్కువగా ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్తో వార్తలు నిలుస్తోంది. సో తెగలకి సంబంధించి ముఖ్యంగా చూడండి, ఆల్మోస్ట్ 8 months బ్యాక్ గడిచిన జూలై మాసం అనుకుంటాను, అప్పుడు మనం ఒక అంశాన్ని చర్చించుకున్నాం. ట్రైబల్ కాంప్లెక్సెస్ ని ప్రారంభించిన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అన్నాను. సో ట్రైబల్ కాంప్లెక్సెస్ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాలో నివసించే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి కోసం వారి ప్రాంతంలోనే ఒక ప్రత్యేక హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆ హాస్టల్ యొక్క ఉద్దేశం ఏంటి? అందులోనే పాఠశాల ఉంటుంది, అందులోనే ప్లే గ్రౌండ్ ఉంటుంది. టోటల్ గా ఉండడానికి, చదువుకోవడానికి, ఆడుకోవడానికి ట్రైబల్ కాంప్లెక్స్ ని ఎక్స్క్లూజివ్ గా ఎస్టీల కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇటీవల వ్యవసాయ రంగంలో కూడా చూడండి, ఎస్టీలు తరచూ వార్తలు ఇస్తున్నారు ఒడిశాకి సంబంధించి. ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అంటున్నాను. వ్యవసాయ రంగంలో సహకార వ్యవసాయం అనేది మనకు అంతగా ఎక్కడ కూడా దేశంలో సక్సెస్ఫుల్ గా లేదు, కానీ ఒడిశా రాష్ట్రంలో సహకార వ్యవసాయం నడుస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఈ సహకార వ్యవసాయం కూడా గిరిజనులు ఎవరైతే ఉంటారో వారందరి మధ్య సహకారం ఆధారంగా. సో ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పాను. ఇటీవల కరోనా విస్తృతంగా ఉన్న సమయంలో, కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కూడా చాలా ట్రైబల్స్ గురించి మనం చర్చించుకున్నాం. కొన్ని తెగల్లో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించింది అని చెప్పేసి. మరి ఇటీవల ఒడిశా రాష్ట్రం తరచూ ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్తో కూడా వార్తలు నిలుస్తోంది. జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను మీకు, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు రానున్న 2022 సంవత్సరంలో విమెన్స్ ఛాంపియన్ షిప్ ని కండక్ట్ చేయబోతున్నారు ఒడిశా రాష్ట్రంలో అని చెప్పాను. మరియు రానున్న 2022లో అండర్-17 విమెన్స్ వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ నిర్వహణ కూడా ఒడిశా రాష్ట్రంలోనే జరుగుతుంది. అండ్ రానున్న హాకీ ప్రపంచ కప్పే కానివ్వండి, హాకీ అంటే భారతదేశంలోనే అతిపెద్ద హాకీ మైదానం కూడా ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది. ఆ అంశాన్ని కూడా ఇటీవల మనం చర్చించుకున్నాం. మరియు దేశంలో మొట్టమొదటి COVID-19 మెమోరియల్ ఏదైతే ఉంటుందో, సో COVID-19 వారియర్స్ ఉంటారు కదా, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్ ఉంటారు కదా, వారి జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక స్మారక నిర్మాణం కూడా ఒడిశాలోనే జరుగుతుంది. మరి ఇటీవల అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్, పట్టణ పరిపాలనా సూచీలో ఒడిశా రాష్ట్రం టాప్ లో ఉంది. ప్రజా అనే ఒక సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో. అలా ఒడిశా రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల గురుప్రియ సేతు అని చెప్పేసి, స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రత్యేక ప్రాంతం గురించి చెప్పాను. సో రిమోట్ ఏరియా, ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు ఒడిశా 2 అంశాలు. ఒకటి సంహతి కార్యక్రమం. సంహతి ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, సో మాతృభాషలోనే విద్యా సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక ఇనిషియేటివ్ తో వార్తలు నిలిచింది. సెకండ్ వచ్చేసి ఆకాంక్ష అనే ప్రత్యేక హాస్టల్స్ ఎవరి కోసం? రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం, షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల కోసం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఒడిశాకి సంబంధించి ఈరోజు ఒక బయోస్ఫియర్ రిజర్వ్ వార్తలు నిలిచింది. సింప్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్. సో ఇటీవల చాలా ఫారెస్ట్లు, బయోస్ఫియర్ రిజర్వ్ల గురించి కూడా మనం చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా చూడండి, కొన్ని నేషనల్ పార్కులు, అస్సాంకి సంబంధించి చాలా వార్తలు నిలిచాయి. రైమోనా నేషనల్ పార్క్ కానివ్వండి, కాజిరంగ నేషనల్ పార్క్ కానివ్వండి, వార్తల్లో నిలుస్తున్న జాతీయ పార్కులైనా బయోస్ఫియర్ రిజర్వ్లైనా కూడా ఖచ్చితంగా చూడండి. ఈరోజు ఒడిశా రాష్ట్రంలోని సింప్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ వార్తలు నిలిచింది. సో సింప్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ వార్తలు నిలిచింది కాబట్టి ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఎందుకు మరి ఈ బయోస్ఫియర్ రిజర్వ్ వార్తలు నిలిచింది అంటే, ఇటీవల ఫారెస్ట్ ఫైర్స్ సంభవిస్తున్నాయి. ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి? ముఖ్యంగా అటవీ ప్రాంతం మొత్తం కూడా దహనమవుతూ, సో కాల్చివేతకు గురవుతూ, దాదాపు కాల్చివేత అంటే ఎవరు కూడా మానవ ప్రమేయం ఉందా లేదా చూడాలి. మానవ ప్రమేయం లేకుండా ఇదంతా జరగదు. కాకపోతే ఫారెస్ట్ ఫైర్స్ అంటే అడవిలో నిప్పు సంబంధిత అంశం. ఈ అడవులన్నీ కూడా కాలిపోతున్నాయి. ముఖ్యంగా బయోస్ఫియర్ రిజర్వ్ అంటే కోర్ ఏరియా మనకి ఇంపార్టెంట్. కోర్ ఏరియాకి మాత్రం ఇప్పటి వరకు మంటలు మాత్రం తాకలేదు. సో మిగతా ఏదైతే ఉంటుందో ఎక్స్టర్నల్ ఏరియా ఉంటుంది కదా బయోస్ఫియర్ రిజర్వ్ లో, ఆ ప్రాంతం మొత్తం కూడా దహనమై ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల ఫారెస్ట్ ఫైర్స్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన సింప్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన అంశం. యాక్చువల్గా 1950s లో
1950 దశకంలో, అంటే 1954 గుర్తుంచుకోండి. 1954లో మొట్టమొదటిసారి ఈ బయోస్ఫియర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో దీన్ని టైగర్ రిజర్వ్ గా గుర్తించడం జరిగింది. టైగర్ రిజర్వ్, సో పులుల సంరక్షణ కేంద్రం. ఆ తర్వాత 1973 మనకి ఇంపార్టెంట్ ఇయర్, ప్రాజెక్ట్ టైగర్ కింద ఈ సింప్లిపాల్ టైగర్ రిజర్వ్ ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1954లోనేమో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 1973 ఇయర్లోనేమో ఈ రిజర్వ్ ఏదైతే ఉంటుందో టైగర్ రిజర్వ్, దీన్ని ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ కింద, అంటే ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి, సో దేశంలో ముఖ్యంగా ఈ పులులు ఉంటాయి కదా, పులులను సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ కింద దేశంలోని అక్కడక్కడ ఉండే సంరక్షణ కేంద్రాలు ఉంటాయి కదా, కొన్నిటిని మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే పులులు నివసించడానికి సౌకర్యాలు ఉంటాయి, అద్భుతమైన ప్రాంతం ఉంటుందో అలా ప్రాజెక్ట్ టైగర్ కింద గుర్తించబడిన ప్రాంతం ఈ టైగర్ రిజర్వ్. ఆ తర్వాత 1994లో దీన్ని బయోస్ఫియర్ రిజర్వ్ గా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. మరియు 2009-2010 సంవత్సరంలో యునెస్కో, సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో అనగానే ప్రపంచంలోని పురాతన కట్టడాలు కానివ్వండి, సంస్కృతికి నిలవైన ప్రాంతాలు కానివ్వండి, సో ఇలాంటి వాటిని మన వారసత్వానికి చిహ్నంగా ఉండే అన్ని ప్రాంతాలు కూడా గుర్తిస్తుంది. సో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయో రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ లో ఈ సింప్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ని కూడా గుర్తించడం జరిగింది. అలా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సింప్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ఈ రోజు ఈ దహన ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఫారెస్ట్ ఫైర్స్ సంబంధిత అంశంతో వార్తలో నిలిచింది. సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశమే ఇది కూడా. యాక్చువల్గా సింప్లిపాల్ సిముల్ అనే పదం నుండి వచ్చింది. సో ఇదంతా రూట్ వర్డ్స్ అవసరం లేదు. సిముల్ అంటే ఏంటంటే సిల్క్ అన్నట్టు. సో సింప్లిపాల్ అని గుర్తుంచుకోండి. సింప్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తలు నిలిచింది అంటే, సో ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. ఎందుకు? యునెస్కో గుర్తించింది కాబట్టి. యునెస్కో గుర్తించే ప్రదేశాల గురించి ప్రత్యేకంగా చూడండి. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్స్ ఏవైతే ఉంటాయో అందులో గుర్తింపు పొందిన ప్రాంతం సింప్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్. దీని యొక్క చరిత్ర కూడా మీకు చెప్పాను. మొదట టైగర్ రిజర్వ్ గాను, ఆ తర్వాత ప్రాజెక్ట్ టైగర్ ని అమలు చేశారు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బయోస్ఫియర్ రిజర్వ్ గా గుర్తించింది, ఆ తర్వాత యునెస్కో కూడా గుర్తించింది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ప్యారిస్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనకి యునెస్కో గుర్తిస్తున్న ప్రదేశాల గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఈరోజు ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశంతో, ఒక విపత్తు సంబంధిత అంశంతో ఈ బయోస్ఫియర్ రిజర్వ్ వార్తలు ఇచ్చింది కాబట్టి దీని గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో యోగి ఆదిత్యనాథ్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ముఖ్యంగా మతానికి సంబంధించి లవ్ జిహాద్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా చట్ట విరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టాన్ని అమలు చేస్తుంది. సో చట్ట విరుద్ధ అంటే చట్టానికి వ్యతిరేకంగా మతాన్ని మార్పిడి చేసుకోవడం ఏదైతే ఉంటుందో, మతాన్ని మార్చుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని నిషేధించడంలో ఒక బిల్లును రూపకల్పన చేసింది, ఒక ఆర్డినెన్స్ ని అమలు చేసింది. దేశంలోనే మొట్టమొదటి లవ్ జిహాద్ కేసు కూడా ఇక్కడే నమోదైంది. సో ఇటీవల కాలంలో చట్ట రూపం కూడా దాల్చింది. అండ్ ఇటీవల పేపర్లెస్ బడ్జెట్ ని ప్రవేశపెట్టి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. అయోధ్య రామ మందిరం కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం, మరియు ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా మహిళా సంబంధిత అంశాలు, చాలా దాడులకు సంబంధించి కొన్ని వివాదాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు సంబంధించి వాటికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సేఫ్టీ సెల్స్ ప్రాజెక్ట్ కానివ్వండి, సేఫ్టీ క్లాస్ రూమ్స్ కానివ్వండి, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కానివ్వండి, మిషన్ శక్తి ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. అండ్ ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పేరు మార్పు సంబంధిత అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. అవి విమానాశ్రయాల పేరు మార్పు అయినా, లేదంటే ఇంకా మనకి రైల్వే స్టేషన్లు ఉంటాయి కదా, రైల్వే స్టేషన్లకు సంబంధించి పురాతన పేర్లను మారుస్తూ, పట్టణాల పేర్లను మారుస్తూ. మరియు ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3వ అంతర్జాతీయ విమానాశ్రయం గుర్తింపు అని చెప్పేసి కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం చెప్పాను. ఇప్పటి వరకు చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం 3వ అంతర్జాతీయ విమానాశ్రయం వీడియోలో చర్చించుకున్నాం. ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, కమ్యూనికేబుల్ డిసీజెస్, సో కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటి? అంటు వ్యాధులు అన్నట్టు, ఈజీగా వ్యాధి వ్యాప్తి చెందే రోగాలు అన్నట్టు. సో అలా కమ్యూనికేబుల్ డిసీజెస్ ని దృష్టిలో ఉంచుకొని కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్ డ్రైవ్, కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటువ్యాధులకి సంబంధించి నియంత్రణ ఉద్దేశించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్ డ్రైవ్
అండ్ దస్తక్ అభియాన్ అనొచ్చు. సో దస్తక్ అభియాన్ని ప్రారంభించింది. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో అంటువ్యాధులు ప్రబలకుండా అంటువ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి అంటువ్యాధులు ఎవరైతే కొన్ని వ్యాధులతో బాధపడేవారు ఉంటారో వారిని గుర్తించి ఐసోలేట్ చేయడానికి కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్ డ్రైవ్ ని ప్రారంభించింది లేదా దస్తక్ డ్రైవ్ ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటారు? మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నారు? యోగి ఆదిత్యనాథ్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. మరియు ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ సంబంధించి ఏదైతే ఉంటుందో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. దాంతోపాటు జపనీస్ ఎన్సెఫలైటిస్, సో జేఈ అంటాం మనం. సో జపనీస్ ఎన్సెఫలైటిస్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాధికి సంబంధించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో కమ్యూనికేబుల్ డిసీజ్ ఏవైతే ఉంటాయో అంటువ్యాధుల నియంత్రణకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్, మరియు రాష్ట్రంలో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సినేషన్ పనులను కూడా ప్రారంభించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఉత్తరప్రదేశ్ సంబంధించి ఇటీవల చర్చించుకున్న అన్ని అంశాలు చూడండి, ఎందుకంటే రానున్న పోటీ పరీక్షల్లో తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రాల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అండ్ నెక్స్ట్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకింగ్స్ వార్తలు నిలిచాయి. అదేంటంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎవరు? హర్దీప్ సింగ్ పూరి గారు. హర్దీప్ సింగ్ పూరి గారికి ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సో విమానాలకు సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా తన ఆధ్వర్యంలో ఉంది. హర్దీప్ సింగ్ పూరి గారు విడుదల చేసిన ర్యాంక్స్ వార్తలు నిలిచాయి. ఇందులో లివింగ్ ఇండెక్స్ అనొచ్చు. సో భారతదేశంలో సుఖవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి అనువైన ప్రాంతాలు ఏవి, ఏ రకంగా ఉంటాయని చెప్పేసి ఒక ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్ 4 కేటగిరీస్లో వార్తలు నిలిచాయి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి యాక్చువల్గా 2 లిస్టులు, కానీ ఒక్కొక్క లిస్ట్ లో మిలియన్ ప్లస్ పీపుల్, బిలో మిలియన్ పీపుల్ అలా కేటగిరీ చేయడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించి అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే ఏంటి? సో నివసించడానికి అనువైన ప్రాంతం ఏది భారతదేశంలో అని చెప్పే ఒక రిపోర్ట్, ఒక ర్యాంకింగ్స్. ఇందులో భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో, ముఖ్యంగా ఇక్కడ కేటగిరీ చూడండి, 1 మిలియన్ ప్లస్ జనాభా ఎవరైతే ఉంటారో ఒక పట్టణాన్ని తీసుకున్నప్పుడు ఆ పట్టణంలో 1 మిలియన్ ప్లస్ జనాభా ఉండే సిటీస్ ఏవైతే ఉంటాయి అంటే పెద్ద సిటీస్ అన్నింటినీ కన్సిడర్ చేసేసుకొని ఒక ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మిలియన్ ప్లస్ జనాభా, ఒకవేళ 1 మిలియన్ జనాభా లేని పట్టణాలు ఉంటాయి కదా, ఆ 1 మిలియన్ లోపు జనాభా ఉండే పట్టణాలన్నిటికీ కూడా ఒక ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో మిలియన్ ప్లస్ అంటే మనకు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అలా మిలియన్ ప్లస్ కేటగిరీలో ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన ప్రాంతం లేదా సిటీ ఏది అంటారు? సో బెంగళూరు. చాలా ఇంపార్టెంట్. బెంగళూరు యొక్క స్కోరు 66.70. సో టాప్ ప్లేస్ లో నిలిచిన సిటీ ఏది భారతదేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో అంటే బెంగళూరు. సెకండ్ పూణే 66.27. థర్డ్ అహ్మదాబాద్, ఫోర్త్ చెన్నై, అండ్ ఫిఫ్త్ సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ ఉండాల్సిన అవసరం అయితే అసలు హైదరాబాద్ అయితే లేదు. సో మిలియన్ ప్లస్ అంటే 10 లక్షల జనాభా కంటే ఎక్కువ నివసించే పట్టణాలను తీసుకొని అందులో ఈజ్ ఆఫ్ లివింగ్, ఏ రకంగా సుఖవంతమైన జీవితాన్ని అక్కడ కొనసాగించవచ్చు అని చెప్పేసి ఒక ర్యాంక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 1 మిలియన్ ప్లస్ జనాభా లేకుండా మిలియన్ పీపుల్ లోపల ఉంటారు కదా, అంటే 10 లక్షల మంది జనాభా లోపు ఉండే సిటీస్ ఉంటాయి ఇండియాలో, పెద్ద పెద్ద సిటీస్, వాటిని ఒక కన్సిడరేషన్ తీసుకున్నారు. అందులో టాప్ ప్లేస్ లో ఉన్న సిటీ ఏదంటే షిమ్లా 60.90. సెకండ్ భువనేశ్వర్, ఇందాక మనం ఒడిషా గురించి చూసాం కదా, సో భువనేశ్వర్. అండ్ నెక్స్ట్ సిల్వాసా, కాకినాడ. సో ఇక్కడ గుర్తుంచుకోండి, తెలుగు ప్రాంతం వార్తలు నిలిచింది. సో మిలియన్ లోపు జనాభా కలిగిన సిటీస్ కేటగిరీలో మన తెలుగు సిటీ కాకినాడ సిటీ వార్తలు నిలిచింది, 4th ర్యాంక్ లో నిలిచింది 56.84. సో ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇందులో కాకినాడ మాత్రం ఫస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో ఒకే ఒక తెలుగు ప్రాంతం కాకినాడ వార్తలు నిలిచింది. ఇక్కడ టాప్ ప్లేస్ గుర్తుంచుకోండి బెంగళూరు, ఇక్కడ టాప్ ప్లేస్ షిమ్లా, ఇది ఒక్కటి సరిపోతుంది. సో ఇక్కడ కాకినాడ మిలియన్ లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో 4th ప్లేస్ లో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, పురపాలక శాఖకి సంబంధించి ఇక్కడ కూడా 2 ర్యాంకింగ్స్ వార్తలు నిలిచాయి. ఒకటి ఏంటంటే మిలియన్ ప్లస్ జనాభా కలిగిన సిటీస్ ని తీసుకున్నారు, మరియు మిలియన్ లోపు జనాభా కలిగిన ప్రాంతాలు తీసుకున్నారు. ఇందులో మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటేనేమో ఈ చార్ట్, లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే మాత్రం ఈ చార్ట్. సో గుర్తుంచుకోండి, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో
1 మిలియన్ ప్లస్ జనాభా కలిగిన సిటీస్ ని కన్సిడర్ చేసుకుంటే టాప్ ప్లేస్ లో నిలిచిన ప్రాంతం సిటీ ఏది అంటారు? బెంగళూరు. సో మిలియన్ లోపు జనాభా అయితే మనకి ఇక్కడ షిమ్లా, మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇక్కడ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, సో పురపాలక సంబంధించి. సో ఇందులో మిలియన్ ప్లస్ జనాభా తీసుకుంటే ఇండోర్ అద్భుతమైన ప్రాంతం. ఇండోర్ అనగానే మనకు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్సే కానివ్వండి, స్వచ్ఛ భారత్ పురస్కారాలే కానివ్వండి, అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న ప్రాంతం ఇండోర్. ఇటీవల చూడండి, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల కాలంలో కూడా శానిటైజింగ్ ఉంటుంది కదా, ముఖ్యంగా ఏరియాస్ ఏవైతే ఉంటాయో ప్రాంతాలన్నింటి కూడా శుభ్రపరచడానికి డ్రోన్ల సాయంతో శానిటైజర్ ప్రక్రియను చేపట్టిన మొట్టమొదటి సిటీ ఇండోర్. కరోనా కట్టడి విషయంలో కానివ్వండి. సో ఇండోర్ మనకి ఏ రాష్ట్రంలో ఉంటుంది? మధ్యప్రదేశ్. సో ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి సూరత్, అండ్ థర్డ్ భోపాల్, పింప్రి, పూణే, అహ్మదాబాద్, రాయ్పూర్, గ్రేటర్ ముంబై, 9th ప్లేస్లో విశాఖపట్నం ఉంది. సో మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మిలియన్ ప్లస్ జనాభా కలిగిన సిటీస్లో తెలుగు ప్రాంతం ఉందా లేదా అంటే మనకు విశాఖపట్నం ఉంది. సో విశాఖపట్నం 9th ప్లేస్లో ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాపులేషన్ లెస్ దాన్ 1 మిలియన్ పీపుల్, అంటే 1 మిలియన్ లోపు జనాభా కలిగిన ప్రాంతాలను సిటీని తీసుకొని ఇక్కడ మనకి మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇవ్వడం. అందులో టాప్ ప్లేస్లో ఉంది న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. అండ్ నెక్స్ట్ తిరుపతి, సో మన తెలుగు ప్రాంతం తిరుపతి, అండ్ గాంధీనగర్, కర్నాల్, సాలెం, తిరువుర్, బలసూర్, మన బిలాస్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ, తిరువెన్వెల్లి, సో తమిళనాడుకి సంబంధించి. ఇక్కడ మనకు తిరుపతి, ఇక్కడ వచ్చేసేసి మనకు ఆల్మోస్ట్ విశాఖపట్నం 9th ప్లేస్, మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో కాకినాడ. ఈ 3 మాత్రమే తెలుగు ప్రాంతాలకు సంబంధించి. పాపులేషన్ లెస్ దాన్ మిలియన్ పీపుల్లోనేమో మనకి కాకినాడ 4th ప్లేస్లో ఉంది. ఇక్కడ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో విశాఖపట్నం 9th ప్లేస్లో ఉంది. మిలియన్ జనాభా కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్న సిటీస్ పరంగా చూస్తే. ఇక్కడ చూస్తేనేమో తిరుపతి మిలియన్ జనాభా కంటే లోపు జనాభా నివసించే ప్రాంతాలు. ఇది ఒక్కటి జస్ట్ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకింగ్స్ కాబట్టి. ఒకటేమో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఒకటేమో మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ సంబంధించి టాప్ ప్లేస్లో నిలిచిన ర్యాంక్స్ గుర్తుంచుకోండి. బెంగళూరు, షిమ్లా, ఇండోర్, న్యూఢిల్లీ, ఇవి మాత్రం గుర్తుంచుకోండి. ఆ కేటగరైజేషన్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెరైన్ స్పేషియల్ ప్లానింగ్. సో మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ కి సంబంధించి ఇండియా నార్వే దేశాల మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. సో భారతదేశానికి నార్వేకి సంబంధించి యాక్చువల్గా 2019 సంవత్సరంలోనే మెరైన్ డెవలప్మెంటల్ యాక్టివిటీ సంబంధించి ఒప్పందాలు వార్తలు నిలిచాయి. ఈ రోజు మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ అంటున్నాను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మెరైన్ అనే పదం ఎక్కడ నిలిచినా సముద్ర సంబంధిత అంశాల గురించి డీల్ చేస్తుంది. సో సముద్ర ప్రాంతాల అభివృద్ధి కోసం కానివ్వండి, సముద్ర ప్రాంతాలకు సంబంధించి ఇటీవల మనం చూసాం, ఇటీవల ముగిసింది భారత ప్రధాని గారి చేతుల మీదుగా ప్రారంభమైన మెరైన్ ఇండియా సమ్మిట్ 2021 చాలా ఇంపార్టెంట్. ఆ థీమ్ కానివ్వండి, సో వర్చువల్ గా జరిగింది. అందులో భారత ప్రధాని ప్రస్తావించిన అంశాలు అవన్నీ చూడండి. మెరైన్ ఇండియా సమ్మిట్ అని చెప్పాను. సో మెరైన్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా అది మనకు సముద్ర సంబంధిత అంశాల గురించి చెప్తుంది. సో మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ కి సంబంధించి ఇండియా నార్వే దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మరొకసారి వార్తలు నిలిచింది. ఇండియాకి నార్వే ఎలాంటి సహకారం చేస్తుందంటే, ముఖ్యంగా నార్వే చూడండి, మనకు ప్రపంచంలో చేపల పరిశ్రమ పైన అద్భుత ఫలితాలు సాధిస్తున్న దేశం ఏదంటే నార్వే దేశం. సో ఎక్కువ ఫిషరీ పైన ఆధారపడతారు. సో భారతదేశంలో మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే మెరైన్ యాక్టివిటీస్ పరంగా అన్ని అంశాలు, ఎగ్జాంపుల్ మనకు ఫిషింగే కానివ్వండి, హార్బర్ పోర్ట్స్ డెవలప్మెంటే కానివ్వండి, లేదంటే ఆక్వాకల్చర్ కానివ్వండి, ఏదైనా కూడా. సో మెరైన్ యాక్టివిటీస్ కి సంబంధించి అన్నింటి విషయంలో కూడా ప్రత్యేక ప్రణాళిక రచించి అభివృద్ధి కార్యక్రమాలను ఏ దేశ సహకారంతో మనం ముందుకు తీసుకుపోతున్నాం అంటే ఇండియా నార్వే. దీన్ని ఏమంటారంటే ఇండియా నార్వే సముద్ర ఒప్పందం అని కూడా అనొచ్చు. సో ఇండియా నార్వే మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ వార్తలు ఇచ్చింది. మొదటి విడతగా ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు అంటారు. సో దేశంలోని లక్షద్వీపుల్లోనూ మరియు పుదుచ్చేరి. సో దేశమంతా అమలు చేస్తారు. వాస్తవానికి దేశంలో 9 తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఉన్నాయి, మరియు మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. సో 9 తీరరేఖ కలిగిన రాష్ట్రాలను తరచూ మీకు రిపీట్ చేస్తున్నాను. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ 9 తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అంటే ఏంటంటే అక్కడ సముద్ర సరిహద్దు కలిగిన రాష్ట్రాలు. సముద్ర సరిహద్దు ఉన్న దగ్గరే
మనకు ఫిషింగ్ కానివ్వండి, మెరైన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, పోర్ట్స్ ఉంటాయి. సో అలా ఈ 9 రాష్ట్రాలకు సంబంధించిన అంశం అన్నట్టు, మరియు కేంద్ర పాలిత ప్రాంతం. అలా దేశంలో ఈ తీరరేఖ వెంట అభివృద్ధి కార్యక్రమాల కోసం అన్ని ఇంటిగ్రేట్ గా అన్నిటినీ కూడా సమ్మిళితంగా అభివృద్ధి చేయడంలో మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసం భారతదేశానికి సహాయం చేస్తుంది నార్వే. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మొదటి విడతగా ఈ మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ లో భాగంగా ఎక్కడ అమలు చేస్తున్నారు ఈ ఒప్పందాన్ని అంటే మనకి ఒకటి లక్షద్వీపులు, ఒకటి పుదుచ్చేరి. ఎలా అడుగుతారు ప్రశ్న అంటే ఇటీవల ఇండియా నార్వే ఒప్పందాల్లో భాగంగా మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ సంబంధిత అంశం వార్తలు నిలిచింది. ముందుగా ఏ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబోతున్నారంటే లక్షద్వీపులు మరియు మనకి పుదుచ్చేరి. సో లక్షద్వీపుల ప్రత్యేకత ఇటీవల మనం తరచూ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, సో సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తుంది. మరియు లక్షద్వీపులోని అగత్తి ఐలాండ్ తరచూ వార్తలు నిలుస్తుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల కాలంలో కూడా అసలు కరోనా కేసులు నమోదు కాలేదు. కేవలం ఇటీవల కాలంలో జనవరి మాసంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. ఆ అంశాన్ని మనం చూసాం. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ, 100% ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ మనకు లక్షద్వీపులు. మరి పుదుచ్చేరి విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. పుదుచ్చేరికి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ గా మన తెలుగు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఉన్నారు. సో పుదుచ్చేరికి సంబంధించి ఇటీవల ఆర్టికల్ 356 వార్తలు ఇచ్చింది. ఇవన్నీ లింక్ చేసుకోండి. సో మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ ఈ వర్డ్ ని గుర్తుంచుకోండి. ఈ వర్డ్ రాగానే నార్వే అనే దేశాన్ని గుర్తు తెచ్చుకోండి. సో ఫిషరీ పైన గణనీయంగా ఆధారపడిన నార్వే దేశము భారతదేశానికి ఫిషరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోసం సాయం చేయబోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఉద్యోగ్ మంథన్. ఉద్యోగ్ మంథన్. సో ఉద్యోగ్ మంథన్ అనే అంశాన్ని మనం ఆల్మోస్ట్ జనవరి మాసంలోనే చర్చించుకున్నాం. జనవరి 5th ఐ థింక్. సో జనవరి 5th 2021 ఉద్యోగ్ మంథన్ ఏంటంటే దేశంలో సిరీస్ ఆఫ్ సమ్మిట్స్ అన్నట్టు, సింపుల్ గా సిరీస్ ఆఫ్ సమ్మిట్ దేనికి సంబంధించి దేశంలో పరిశ్రమల రంగానికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి డిఫరెంట్ వెబినార్స్ కండక్ట్ చేస్తారు. ఎవరి ఆధ్వర్యంలో ఈ వెబినార్స్ కండక్ట్ జరుగుతుంది, వెబినార్స్ నిర్వహించడం జరుగుతుంది అంటే మనకి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటున్నాను. ఇక్కడ చూడండి, ఇండస్ట్రీస్ కి సంబంధించి డిపార్ట్మెంట్ ఎందుకోసం ప్రమోట్ చేయడానికి. సో భారతదేశంలో ఒక ప్రభుత్వ శాఖ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్, సో ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయడానికి మరియు ఇంటర్నల్ ట్రేడ్ అంతర్గత వాణిజ్య సౌకర్యాలు కలుగజేయడానికి. ఈ ప్రభుత్వ శాఖ ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ప్రస్తుతం వాణిజ్య శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్ గారు. రైల్వే శాఖ మంత్రి కూడా తనే. సో అలా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆధ్వర్యంలో ఉద్యోగ మంథన్ కార్యక్రమాన్ని మనం జనవరి 4th ప్రారంభించింది ప్రభుత్వాన్ని. ఆ రోజు చర్చించుకున్నాం. సో ఇటీవల మార్చి 2కి ముగిసి వార్తలో నిలిచింది. ఈ ఉద్యోగ మంథన్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో పరిశ్రమల అభివృద్ధి కోసం సిరీస్ ఆఫ్ వెబినార్స్ నిర్వహిస్తారు. ఈ సిరీస్ ఆఫ్ వెబినార్స్ అంటే సో వెబినార్స్ ద్వారా దాదాపు ఎవరైతే మేధావులు ఉంటారో భారతదేశంలో పరిశ్రమల రంగానికి సంబంధించి, అది ఫార్మా ఇండస్ట్రీ అయినా, మెడికల్ రంగమైనా, లేకపోతే మనకి డిఫెన్స్ రంగమైనా, లేదంటే ఏ సెక్టర్ అయినా కూడా సో పరిశ్రమలకు సంబంధించి అన్ని రంగాలను దృష్టిలో ఉంచుకోరు. సో టోటల్ ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించి వెబినార్స్ నిర్వహించి అందులో మేధావుల యొక్క ఆలోచనలు అందరూ కూడా పంచుకోవడం జరుగుతుంది. సో భారతదేశంలో పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్యోగ మంథన్ నిర్వహణ ఈ మార్చి 2తో ముగిసింది. దీనికి సంబంధించి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. సో ప్రస్తుతం పరిశ్రమల రంగానికి సంబంధించి ఎంఎస్ఎంఈకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది ప్రస్తుతం భారత ప్రభుత్వం. మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇటీవల ఉద్యమ్ పేరు మార్చారు, చాలా ఇంపార్టెంట్. సో అలా పరిశ్రమలకి సంబంధించి ఒక ప్రత్యేక వీడియో కాన్ఫరెన్సెస్, వెబినార్స్ ఉద్యోగ్ మంథన్, ఏ మారథాన్ ఆఫ్ ఫోకస్డ్ వెబినార్స్ ఆన్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ. అంటే ఏంటి? సో భారతదేశంలో భారతీయ పరిశ్రమ రంగం ఏదైతే ఉంటుందో దీన్ని అభివృద్ధి చేయడానికి ఉద్యోగ్ మంథన్ పేరిట సిరీస్ ఆఫ్ వెబినార్స్ నిర్వహణ అనేది ఆల్మోస్ట్ 2 months పాటు జరిగిన ప్రక్రియ ముగిసింది. ఇది ఒకటి. ఎవరి ఆధ్వర్యంలో గుర్తుంచుకొని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ప్రత్యేక వెబినార్స్ నిర్వహించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది.
సో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది అంటున్నాను. దేనికి సంబంధించి మొట్టమొదటి రాష్ట్రంగా అంటే మనం తరచూ చూస్తూనే ఉంటాం ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే విధానాలు అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఆ రాష్ట్ర పరిధిలో ఒక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆ రంగానికి సంబంధించి ప్రత్యేక విధానంతో రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్ పరిశ్రమల రంగం తీసుకోండి. సో రాష్ట్రంలోని పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేయడానికి పరిశ్రమలకు ఎలాంటి కేటాయింపులు చేయబోతున్నాం, ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నాం, ఎలాంటి చేయూతను ప్రభుత్వం పరిశ్రమల రంగానికి ఇవ్వబోతుంది అని చెప్పేసి పరిశ్రమల విధానాన్ని ప్రకటిస్తుంది. సో అలా ఇండస్ట్రియల్ పాలసీ అంటాం. సో స్టేట్ ఇండస్ట్రియల్ పాలసీ తరచు మనం చూస్తూనే ఉంటాం. మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఐటీ పాలసీని ప్రకటించిన రాష్ట్రాల గురించి చూస్తూనే ఉన్నాం. అండ్ ఇటీవల తరచు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వార్తలు నిలుస్తోంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రోత్సాహం ఇవ్వాలి, రానున్న రోజుల్లో పర్యావరణ సంబంధిత సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం విషయంలో ప్రజలు అవగాహనతో కూడా ముందుకు వస్తున్నాయి. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ చూస్తున్నాం. అలా వీటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ సంబంధిత అంశంతో ఇటీవల తమిళనాడు రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అలా రకరకాల విధానాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు వార్తలు నిలుస్తాయి. ఈ రోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి ఇంజనీరింగ్ కి సంబంధించి ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తూ వార్తలు నిలిచింది. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కి సంబంధించి సో ఇంజనీరింగ్ రంగానికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సో పరిశోధన మరియు అభివృద్ధి సో ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలను ప్రకటించాయి. సో ఐటీకి సంబంధించి ఐటీ పాలసీని ప్రకటించాయి, ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలను కూడా ప్రకటించాయి. అలా పలానా ప్రతి పాలసీలు మనం చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంజనీరింగ్ R&D పాలసీని ప్రకటించలేదు. అలాంటిది మొట్టమొదటిసారి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటకలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు, యడియూరప్ప గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఇంజనీరింగ్ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తాము. ఎందుకంటే రానున్న 5 సంవత్సరాల కాలంలో దాదాపు ఇంజనీరింగ్ పై ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి 50,000 ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టించబోతున్నారు ఈ నూతన విధానం ద్వారా. అండ్ ప్రపంచంలో చూడండి రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ సెక్టార్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ R&D పాలసీని ప్రకటిస్తోంది అని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ R&D పాలసీ సంబంధిత అంశంతో ఈరోజు కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. సో ఇక్కడ పాలసీలోని ప్రతి అంశం మనకు అవసరం లేదు. సో ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది, ఇంజనీరింగ్ R&D ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ రంగాన్ని అభివృద్ధి మరియు పరిశోధనకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు త్రిపుర రాష్ట్రం మరొకసారి వార్తలో నిలిచింది. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం ఎవరు, రమేష్ బయాస్. సో రమేష్ బియాస్ అంటాం, రమేష్ బియాస్. యాక్చువల్ గా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఇటీవల బిప్లవ్ కుమార్ దేవ్. సో బిప్లవ్ కుమార్ దేవ్ ఎందుకు అంటే తను కప్పుకుంటున్న కండువ ఒక చారిత్రక సో మనకి త్రిపుర రాష్ట్రానికి సంబంధించి వారి సంస్కృతిలో భాగమైన ఒక ప్రత్యేక స్కార్ఫ్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. రీసా క్లాత్ అని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఇలాంటి అంశాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. రీసా క్లాత్ కప్పుకుంటూ కనబడుతున్న పర్సన్ మనకు బిప్లవ్ కుమార్ దేవ్, ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి. అండ్ ఇటీవల నరేంద్ర మోదీ గారు గామ్చా స్కార్ఫ్ ని కప్పుకున్నారు. ఎప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పుడు గామ్చా క్లాత్. ఒకసారి చూడండి, నరేంద్ర మోదీ గారికి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తన పైన ఒక కండువా ఉంది, గామ్చా క్లాత్. అది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి. అలా మన సంస్కృతికి నెలవైన అంశాల గురించి ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల త్రిపురకి సంబంధించి వారి సంస్కృతిలో భాగమైన ఒక భాషకి సంబంధించి ఒక ప్రత్యేక వేడుక మనకి కాక్ బరోక్ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. కాక్ బరోక్ ఫెస్టివల్ సో త్రిపురకి సంబంధించింది. అండ్ ఇటీవల 39th అగర్తల ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. ఈ రోజు త్రిపుర రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ గారు రాష్ట్రంలో ప్రత్యేక సైన్స్ సెంటర్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచారు. ఆ సైన్స్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ఉదయ్పూర్. సో ఉదయ్పూర్ సైన్స్ సెంటర్, ఉదయ్పూర్ సైన్స్ సెంటర్, ఉదయ్పూర్ సైన్స్ సెంటర్. సో ఈ ఉదయ్పూర్ సైన్స్ సెంటర్ అంటున్నాను, పేర్లోనే ఉంది. సైన్స్ సెంటర్ అంటే విజ్ఞాన కేంద్రం. సో రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని విస్తృతపరచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా నేషనల్
కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియం ఈ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. సో దాదాపు 6 కోట్ల రూపాయల విలువైన ఒక ప్రత్యేక కేంద్రమే ఈరోజు ఒక సైన్స్ సెంటర్, ఉదయ్పూర్ సైన్స్ సెంటర్. ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా రాష్ట్రంలోని ఉదయ్పూర్ వద్ద ప్రత్యేక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో అలా త్రిపుర రాష్ట్రంలో ఒక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ గారు ఈరోజు వార్తల్లో నిలిచారు. సో ముఖ్యంగా ఎక్కడైనా సైన్స్ సెంటర్స్ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కనబడి అనుకోండి, సైన్స్ సెంటర్ యొక్క ఉద్దేశం ఆ రాష్ట్రంలో విత్ ఇన్ ద ఏరియాస్, ఆ బౌండరీ లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక జాతీయ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియం. సో వీరి గైడ్లైన్స్ ఆధారంగా ఏర్పడిన ఉదయ్పూర్ సైన్స్ సెంటర్ ఈరోజు వార్తల్లో నిలిచింది. సో పేరు గుర్తుంచుకోండి, ఉదయ్పూర్ అండ్ త్రిపుర రాష్ట్రం, ప్రస్తుతం గవర్నర్ రమేష్ బియాస్ గారు. అండ్ నెక్స్ట్, హైదరాబాద్లో ఇటీవల జరిగిన సీరో సర్వే రిపోర్ట్స్ వార్తలు నిలిచాయి. హైదరాబాద్ అంటున్నాను, సీరో. సో సీరోలాజికల్ టెస్ట్, సీరో సర్వే అనే పదం కనుక మనకు కనిపెడితే అది యాంటీబాడీస్ ని ఐడెంటిఫై చేసే పరీక్ష అనుకోవచ్చు. సో యాంటీబాడీస్, యాక్చువల్గా యాంటీబాడీ అంటే ఏంటి? మన శరీరంలో ఉండేవి, మన శరీరంలో ఉత్పత్తి అయ్యేది. సింపుల్ గుర్తుంచుకోండి, మన శరీరంలోకి బయటి నుండి అంటే బాహ్యంగా, సో బయటి నుండి మన శరీరంలోకి ప్రవేశించేదాన్ని ప్యాథోజన్ అంటాం. ఆ ప్యాథోజన్ వైరసే కావచ్చు, బ్యాక్టీరియానే కావచ్చు, ప్రోటోజోనే కావచ్చు, లేదంటే శిలీంధ్రం, ఆల్గే ఏదైనా కావచ్చు. సో అలా ప్యాథోజన్ మనం ఏమనొచ్చు అంటే సింపుల్గా యాంటీజన్ అనొచ్చు. సో అలాంటి యాంటీజన్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని నిరోధించడానికి దానికి డిఫెన్స్ మెకానిజం మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. అందులో యాంటీబాడీస్ ఉంటాయి. సో ఎవరి లోపలైతే ఒక వ్యాధికి సంబంధించి యాంటీబాడీస్ బయటికి పడతాయో ఆ వ్యక్తి అంతకు ముందు హిస్టరీలో ఆ వ్యాధి బారిన పడ్డాడు అన్నట్టు. సో ఇటీవల కరోనాకి సంబంధించి సిరోలాజికల్ టెస్ట్ నిర్వహణ జరిగింది. దాదాపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 30 వార్డుల్లో. సో 30 వార్డుల్లో 9,000 మంది ప్రజల నుండి కొన్ని టెస్ట్ శాంపిల్స్, వాళ్ళ బ్లడ్ని కలెక్ట్ చేశారు. ఎవరు అంటే సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మైక్రోబయాలజీ. సో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మైక్రోబయాలజీ, సిసిఎంబి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందా. సో సిసిఎంబి వారు భారత్ బయోటెక్ సంస్థతోను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వీరి సహకారంతో, సో భారత్ బయోటెక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో సిసిఎంబి వారు ఈ టెస్టింగ్ చేశారు, సీరో సర్వే. సో ఈ సీరో సర్వే ఆధారంగా ఆ నమూనాల సేకరణ ఏదైతే ఉంటుందో ఆ సేకరించిన నమూనాల్లో దాదాపు 54% మంది జనాలకు కరోనా యాంటీబాడీస్ కనిపించాయి. అంటే కరోనాకి సంబంధించి యాంటీబాడీస్ అంటే మన శరీరంలో కరోనా వైరస్ వచ్చింది అనుకోండి, ఇందాక మీకు చెప్పాను ఒక ప్యాథోజన్, ఇప్పుడు కరోనా. సో ఒక్కొక్క యాంటీజన్, ఒక్కొక్క ప్యాథోజన్ కి ఒక్కొక్క రకమైన ప్రతిదేహకాలు, ఒక్కొక్క యాంటీబాడీని మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఎగ్జాంపుల్ పోలియో అంటే పోలియోకి సంబంధించి ప్రతిదేహకాలు మన శరీరంలో ఉంటాయి. ఆ ప్రతిదేహకాలు ఏవైతే ఉంటాయో అవి మన శరీరంలో పోలియో ప్రతిదేహకాలు ఉన్నాయంటే మనకు వ్యాక్సిన్ జరిగింది అంటే మన శరీరంలో ఒకవేళ ఫ్యూచర్లో పోలియో వైరస్ ప్రవేశించినా కూడా ఈ యాంటీబాడీస్ వాటిని చంపేస్తాయి అన్నట్టు. సో అలా కరోనా యాంటీబాడీస్ బయటపడ్డాయి. సో కరోనాకి సంబంధించి యాంటీబాడీస్ బయటపడ్డాయి అంటే ఏంటి? సో 54 మంది, 54%, ప్రతి 100లో 54% మందికి కరోనా వైరస్ సోకిపోయింది అన్నట్టు. ఇందులో అత్యధికంగా 56% మంది మహిళలకు, 53% పురుషులకు. ఎవరి దగ్గరైతే ఈ రిపోర్టు తీసుకున్నారో, ఈ నమూనాలు సేకరించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని గనక మనం అబ్జర్వ్ చేస్తే అందులో 75% టోటల్, ఇందులో ఎగ్జాంపుల్ 100లో 54 మందికి కరోనాకు సంబంధించి యాంటీబాడీస్ ఉన్నాయి కదా, ఆ 54 మందిలో కూడా 75% మందికి అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనబడట్లేదంట. సిమ్టమ్సే కనబడకుండా, అసలు వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనబడకుండా కరోనా వైరస్ సోకింది, యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి అని చెప్పేసి ఈరోజు సిసిఎంబి వారు అధికారికంగా ఒక ప్రకటన చేశారు. సో సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఏదైతే ఉంటుందో వారు మనకి భారత్ బయోటెక్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సో వీరిద్దరు కూడా కలిసి వీరి సహకారంతో ఒక సర్వే అనేది ఈరోజు వార్తలో నిలిచింది. సో ముఖ్యంగా ఏ సంస్థలు సర్వే చేసినా గుర్తుంచుకోండి, ఇటీవల మనకు ఐసీఎంఆర్ వారు కూడా ఢిల్లీలో సీరో సర్వే చేశారు. సంస్థలు అవసరం లేదు, కానీ ఈ సీరోలాజికల్ సర్వేలో సీరం తీస్తారు కదా, అందులో యాంటీబాడీస్ ఐడెంటిఫై చేయడం ద్వారా దేశంలో ఇప్పటికే దాదాపు 70% మందికి కరోనా వచ్చిందని చాలా ప్రూఫ్స్ ఉన్నాయి.
కానీ కొంతమందికి లక్షణాలు బయటపడట్లేదు, కొంతమందికి లక్షణాలు బయటపడుతున్నాయి. కొంతమంది పైన కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుంది, కొంతమంది కరోనాపై ప్రభావాన్ని చూపిస్తున్నారు. కరోనాపై ప్రభావం చూపిస్తే మనకు లక్షణాలు లేకుండానే బయటకు వస్తామన్నట్టు. సో ఇలాంటి అంశము ఈరోజు ఒక సర్వే వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ మన్ప్రీత్ వోహ్రా. మన్ప్రీత్ వోహ్రా. సో మన్ప్రీత్ వోహ్రా గారు ఇప్పటి వరకు అంబాసిడర్ ఆఫ్ మెక్సికోకి ఉన్నారు. సో అంబాసిడర్ ఆఫ్ మెక్సికో, మెక్సికో దేశానికి అంబాసిడర్ గా ఉన్న మన్ప్రీత్ వోహ్రా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక దేశానికి రాయబారిగా వార్తలు నిలుస్తున్నారంటే తను ఐఎఫ్ఎస్ అధికారి, సీనియర్ మోస్ట్ ఐఎఫ్ఎస్ అధికారి. కామన్ గా ఒక ఐఏఎస్ అధికారి పదోన్నతి సాధిస్తున్నప్పుడు ఉన్నత పదవి ఏంటి? రాష్ట్రంలో అయితే చీఫ్ సెక్రటరీ, మనకు కేంద్రంలో అయితే సెక్రటరీ టు ద పర్టికులర్ మినిస్ట్రీ ఉంటారు. సో అలా ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, సో 1988 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన మన్ప్రీత్ వోహ్రా గారు ఇప్పటికే మెక్సికో దేశానికి రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజు నూతనంగా ఆస్ట్రేలియాకి హై కమిషనర్ గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. సో ఆస్ట్రేలియా నూతన హై కమిషనర్ గా నియమితులైన వ్యక్తి ఎవరు అంటే మన్ప్రీత్ వోహ్రా. ఇక్కడ గుర్తుంచుకోండి, దేశాలకు రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగ అధినేత లేదా ప్రథమ పౌరుడు, సైన్యాధికారి, త్రివిధ దళాల అధిపతి అయిన రాష్ట్రపతికి రాయబారులను నియమించే అధికారం ఉంటుంది. సో భారతదేశం విదేశాలతో సంబంధాలు కుదుర్చుకుంటుంది కాబట్టి ఆ సంబంధాలు, ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్యవేక్షణ చేయడానికి ఇరు దేశాలకి సంబంధించిన రాయబారులు ఇంపార్టెంట్. సో భారతదేశం నుండి ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఒక్కొక్క రాయబారి ఉంటాడు. ప్రపంచంలోని అన్ని దేశాల నుండి రాయబారులు మన దేశంలో కూడా ఉంటారు. అంబాసిడర్స్ అంటారు, హై కమిషనర్ అంటారు. ఇక్కడ చూడండి, నేను మెక్సికోకి అంబాసిడర్ అంటున్నాను, ఆస్ట్రేలియాకి హై కమిషనర్ అంటున్నాను. సో పదవికి సంబంధించి పేర్లు వేరు కానీ అధికారాలు ఒక్కటే. కొన్ని దేశాలకు హై కమిషనర్ అంటాము, కొన్ని దేశాలకు అంబాసిడర్ అంటాము. ఎందుకు అంటామంటే, సో ఏవైతే కామన్వెల్త్ నేషన్స్ ఉంటాయో, కామన్వెల్త్ అంటే ఏంటి? ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలనీలు. బ్రిటిష్ వారు ప్రపంచంలోని సగం దేశాలని పరిపాలించారు. సో అలా బ్రిటిష్ వారు వన్స్ అప్ అనే టైం ఏ ప్రాంతాన్ని అయితే పరిపాలించారో వాటిని కాలనీస్ అంటారు. సో ఒకప్పుడు భారతదేశం బ్రిటిష్ వారి చేతుల్లో ఉంది కదా, పరిపాలనకు గురైంది కదా. సో అలా బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు, ఆ దేశాల్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం. అదే రిమైనింగ్ దేశాలు ఉంటాయి కదా, అక్కడ అంబాసిడర్ అనే పదాన్ని ఉంటుంది. సో తెలుగులో మాత్రం రాయబారాన్ని గుర్తుంచుకోండి, పేర్లు ఏదైనా అధికారాలు మాత్రం ఒకటే. ఇప్పటి వరకు మెక్సికో అంబాసిడర్ గా విధులు నిర్వర్తిస్తున్న 1988 ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి అయిన మన్ప్రీత్ వోహ్రా గారు నూతనంగా ఆస్ట్రేలియా హై కమిషనర్ గా ఈరోజు నియమితులై వార్తలు నిలిచారు. రాష్ట్రపతి నియమించడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ లసానే, లసాన్ అంటారు, లసానే. సో స్విట్జర్లాండ్ లో ఉంది. సో ప్రపంచంలో బాక్సింగ్ కి సంబంధించి నియంత్రణ నిర్వహణ చేసే సంస్థ. ఎగ్జాంపుల్ క్రికెట్ కి ఐసీసీ లాగా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లాగా, బాక్సింగ్ కి మనకు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ హెడ్ ఎవరంటే ఉమర్ క్రెమ్లెవ్. ఉమర్ క్రెమ్లెవ్ అంటే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీనికి అధ్యక్షుడు, డైరెక్టర్ అనొచ్చు. సో అలా ఉమర్ క్రెమ్లెవ్ గారు ఈ రోజు భారతదేశానికి సంబంధించి మణిపూర్కి సంబంధించి క్రీడాకారిణి, బాక్సర్. మణిపూర్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? బాక్సర్ మనకి మేరీ కోమ్. సో మేరీ కోమ్ మనందరికీ తెలుసు, మేరీ కోమ్ సుపరిచితురాలు. 2012 ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది, కాంస్య పథకం. సో మేరీ కోమ్ ని ఒక కమిటీకి చైర్పర్సన్ గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఉమర్ క్రెమ్లెవ్ గారు. ఆ కమిటీ ఏంటంటే మనకి ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీ, ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ కి నూతనంగా ఈ కమిటీకి చైర్పర్సన్ గా నియమితులైన వ్యక్తి ఎవరంటే మేరీ కోమ్. సో భారతదేశానికి సంబంధించి మణిపూర్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్. సో ప్రస్తుతం ఈ సంస్థకి కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు? ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు? ఉమర్ క్రెమ్లెవ్. ఈ సంస్థ ఎక్కడ ఉంది? లసానే, స్విట్జర్లాండ్ లో ఉంది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ లో అడిగే ప్రశ్న ఎలా ఉంటుంది అంటే, ఇటీవల ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమర్ క్రెమ్లెవ్ గారు భారతీయ క్రీడాకారిణిని ఒక కమిటీ, సో చైర్పర్సన్ ఆఫ్ ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీకి హెడ్ గా, సో చైర్పర్సన్ గా నియమించారు అంటారు. సో ఎవరు? మేరీ కోమ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.